त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षेयमामृतात्। మూడు కన్నులవాడు, సుగంధాలను వెదజల్లువాడు, మృత్యువు నుండి వేరు చేయవాడు, భవబంధాల నుండి విముక్తును ప్రసాదించువాడు, కరుణా స్వరూపుడు, పామును మెడలో హారంగా ధరించి ప్రపంచ ఉనికిని సారాంశాన్ని తెలియచెప్పిన మహానుభావుడైన శివ పరాత్ముడు ఎల్లప్పుడూ నా హృదయంలో నివసించే శివ పార్వతులకు నేను నమస్కరిస్తున్నాను. శివం అనగా శుభం, మంగళం, శాంతి, ప్రేమ, ఆనందం వీటన్నింటినీ ప్రసాదించేటివాడు ఆ ఆదిదేవుడు నందీశ్వరుడు. శివుడు ఆద్యంతాలు లేనివాడు. అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. సర్వం ఈశ్వరమయం, సకలం శివమయం. ప్రణవనాథ స్వరూపుడు ఆయనే, ప్రణయకాల రుద్రుడు ఆయనే. అలాంటి ఈశ్వరుడికి ఎన్నో నామాలు, మరెన్నో రూపాంతరాలు. రూపం ఒకటే అయినా మరి రుద్రుడికి ఎన్నో నామ వైరుధ్యాలున్నాయి. ఈ సంవిధానంలోని శివస్వరూపమే సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలానికి చెందిన శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి వారి క్షేత్రం మహామహిమాన్వితంగా పేర్కొంటారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట సమీపంలో ఆ శివుడే స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం బంజార్పల్లి గ్రామానికి సమీపంలో గల ఒక దట్టమైన అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చడి చెట్లు, పక్షుల రాగాలతో దైవోభమానంగా ఆలయం గోచరిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడ పిట్టలు పట్టేవారు నివసించేవారట. ఇక్కడ ఏర్పడిన చెలిమే నుండి వచ్చే నీటిని వారి నిత్యావసరాలకే వాడుకునేవారట. అలా ఒకనాడు వారికి శివుడు దర్శనమిచ్చి నేనిక్కడ కొలువై ఉన్న సంగతిని గ్రామ ప్రజలకు, ఇతర గ్రామ ప్రజలకు తెలిసేలా చెప్పమని చెప్పాడంట. అది విన్నవారు భయంతో గ్రామ ప్రజలకు చెప్పగా గ్రామస్తులంతా కలిసి చెలిమే నుండి నీరు వస్తున్న ప్రదేశాన్ని మొత్తం వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు అడుగు భాగాల వేర్ల మధ్యలో ఒక శివలింగం తేజోవంతంగా ప్రకాశిస్తూ గ్రామస్తులకు దర్శనమిచ్చిందని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. స్వయంభూగా వెలిసిన ఈ శివయ్య సన్నిధిని అప్పటి నుండి జనం నిత్యాభిషేకాలతో, పూజా పునస్కారాలతో కొలుస్తూ స్వామివారి ఆలయం అప్పటి నుండి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఆలయ గోపురం గోచరిస్తూ ఉంటుంది. మండపం పైన శివపార్వతులు దర్శనమిస్తూ ప్రధాన ఆలయం ఎదుట ఎత్తైన మర్రి చెట్టు, దాని ముందు విభజ స్తంభం దర్శనమిస్తుంది. స్వయంభూగా వెలిసిన ఈ శివలింగం ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ ఆదిశేషుడు చుట్టుకుని పడగతో స్వామివారి సేవలో విలీనమైనట్టుగా స్వామిని చుట్టుకుని ఉన్న ఆదిశేషుణ్ణి పంచలోహ కృతి గల విశిష్ట అలంకారంగా గోచరిస్తూ ఉంటుంది. స్వామివారిపైన బంగారు పల్లకి కళ్ళకి ఒక చక్కటి అనుభూతినిస్తుంది. శివయ్య ముందు ఒక నల్లరాతితో చెక్కబడినటువంటి నందీశ్వరుడు స్వామివారిని చూస్తూ ఉంటుంది. ఎంతో తేజవంతంగా ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఆలయంలో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాయి. ఆలయ ప్రధాన ద్వారం ముందట కూడా నందీశ్వరుడు ఉంటాడు. అప్పటి భక్తులు చెలిమని బుగ్గ అని పిలిచేవారట. అయితే భక్తులు అక్కడ వెలిసిన స్వయంభూ శివలింగాన్ని బుగ్గలు వెలిసినటువంటి రాజేశ్వరుడు కాబట్టి అప్పటి నుండి ఆయన్ని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామిగా కొలుస్తారు. ఆ చెలిమిలోని నీటికి భక్తులు చాలా ప్రాముఖ్యతనిస్తారు. వాళ్ళ శరీరాన్ని, మనస్సుని ఈ చెలిమిలోని నీరు శుద్ధి చేస్తుందని భావిస్తారు. ఈ చెలిమి నీటితో శుద్ధి చేసిన తర్వాతే ఆ రాజేశ్వరుడు దర్శనానికే బయలుదేరతారు. అలాగే గర్భగుడిలోని లింగం రూపంలో ఉన్న స్వామివారు రోజురోజుకి పెరుగుతూ ఉండడం ఇక్కడ విశేషమని అందరూ అనుకుంటారు. స్వామివారికి నిత్య పూజలే కాకుండా ప్రతి 7 మాఘమాసాలు శివరాత్రి సందర్భంగా ఘనంగా పూజలందుకుంటాడు. ఇక్కడి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సోమవారం వచ్చి నిత్యాభిషేకాలతో, ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు.
భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. శివరాత్రి రోజు ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారి వద్దకు చేరుకుని వారి యొక్క మనోవాంఛలు తీర్చమని స్వామివారిని వేడుకుంటారు. శివరాత్రి రోజు స్వామివారిని ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించి పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాగశాల కూడా ప్రసిద్ధి. ఎన్నో కోటి పుణ్యాలు చేసిన దక్కిన పుణ్యం ఒక్క యాగం వల్ల దక్కుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అలాంటి ఆ దేశాల్లో ఇక్కడ నిత్యం త్యాగాలు జరగడం ప్రసిద్ధి. విశాలమైన యాగశాలలో సుమారు 50 మంది రక్షకులు ఏకధాటిగా నిరంతరం స్వామివారి కృపకై యాగాలు చేస్తూ భక్తులకు భక్తిపూర్వకంగా మోక్షాన్ని, తృప్తిని, దివ్యమైన అనుభూతిని అందిస్తూ ఉంటారు. ఇక చుట్టుపక్కల నుండి ఎక్కడి నుండి చూసినా శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి వారి ఆలయ గోపుర దర్శనం అద్భుతంగా అవుతుంది. ప్రతి సోమవారం ఈ లింగ రూపునికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు భక్తజన సమక్షంలో వైభవంగా జరుపుకునే విశేషమని చెప్పొచ్చు. స్వయంభూ శివలింగ దర్శనం, అర్చనం సుఖదాయకమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.